కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు కాంట్రాక్టర్లు. దీనిపై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరిగింది. కాంట్రాక్టర్ల తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని, ఆ సాకుతో ప్రభుత్వం జాప్యం చేస్తోందని లక్ష్మీనారాయణ వాదించారు. దీంతో 10 రోజుల్లోపు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్లులు చెల్లించని పక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, కాంట్రాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లు తమకు బిల్లులు చెల్లించడం లేదు అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుందని, ఈ నోటిఫికేషన్ వస్తే ఆయన సాగుతో బిల్లులు చెల్లించకుండా మరో 4-5 నెలలు జాప్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తను ఎవరిపై తరపునైతే 3 కాంట్రాక్టర్ల తరపున 3 పిటిషన్లు వేశారో ఆ పిటిషన్ లో ఉండే కాంట్రాక్టర్లు పనులు చేయించి మినిట్స్ కూడా నమోదు చేయించి ప్రభుత్వ ఆమోదం కూడా పొందారని, వాళ్ళు బిల్లులు అప్లోడ్ చేస్తున్నప్పటికీ కూడా నేటి వరకు కూడా బిల్లులు చెల్లించలేదని, దీనివల్ల కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుందని, ఈ నోటిఫికేషన్ వస్తే బిల్లులు చెల్లించేందుకు వీలు లేకుండా పోతుందని, ఈ సాకుతో దాదాపుగా 3 నుంచి 4 నెలల పాటు, అంటే ఎలక్షన్ షెడ్యూల్ పూర్తయి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉండదని, దానికోసమే ప్రభుత్వం వెయిట్ చేస్తుంది అని కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే బిల్లులు ఎందుకు చెల్లించారని ప్రశ్నించడంతో పాటు నోటిఫికేషన్ లోపే బిల్లులు చెల్లించాలి అని చెప్పి ఆదేశించింది. అదేవిధంగా 10 రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ 10 రోజుల్లోనే బిల్లులు చెల్లించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఈ రోజు హైకోర్టులో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుకు సంబంధించి 7 పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రభుత్వం తాత్కాలిక జాప్యం చేయడంతో పాటు ఎన్నో రోజుల క్రితం పనులు పూర్తయి ప్రభుత్వం వాటిని ఆమోదించినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం పట్ల హైకోర్టు ఘాటుగా స్పందించింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.